నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. స్వాతంత్ర సమరయోధుడి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షురాలు. అదేవిధంగా పలాస నియోజకవర్గ శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్‌లో ఉన్నారు. వారిని అడిగి ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మ శ్రావణి. ఉగాది సందర్భంగా లోకేష్ గారు షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోస్ ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి. మరి లోకేష్ గారు ఏదో క్షుద్ర పూజలు చేస్తున్నారన్నట్టుగా వ్యాఖ్యానిస్తున్నటువంటి తీరు కానివ్వండి, దేవాంశను దీనిలోకి లాగడం కానివ్వండి, ఎలా చూడాలి? మీ అభిప్రాయం ఏంటి? 2019కి ముందు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు, 2019 తర్వాత రాజకీయాలు ఒక్కసారి బేరీజు వేస్తే పని పాట లేకుండా ప్రతీదీ సోషల్ మీడియాలోని, ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళ తాలూకా పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచే ఈ సోషల్ మీడియా తాలూకా ఈ చెత్త అంతా స్టార్ట్ అయిందమ్మా. సోషల్ మీడియా దేనికి వాడతాం? ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఒక మారుమూల గ్రామం నుండి వెంటనే ప్రతి ఒక్కరికి తెలియజేయడం. కానీ వాటిని పూర్తిగా చాలా తప్పుగా వాడుతూ, మహిళల్ని కించపరచడానికి, మహిళల్ని అసభ్యంగా, అశ్లీలంగా మాట్లాడడానికి, రాజకీయ నాయకుల్ని ముఖ్యంగా వాళ్ళ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి, జనసేనకి ఆర్ బీజేపీకి బురద రాయడానికి తప్పితే, వాళ్ళు చేసేవి ఎటువంటివి అంటే ఒక సామెత ఉంటది తెలుగులో. కొండనంతా తొలిచి ఒక వెంట్రుక పట్టుకున్నాడంట. ఇక్కడ వెంట్రుక కూడా లేదు. ఉగాది పూజల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం చాలా చక్కగా మేము హిందువులం. మాకు ముస్లింలు, క్రిస్టియన్‌ల పట్ల అదే అభిమానం, గౌరవం ఉంది. ఆయన హిందువుగా గుడికి వెళ్తున్నారు. అలాగే క్రిస్మస్ సందర్భాల్లోని చర్చిలకు వెళ్లి వాళ్ళతో పాటు సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. అలాగే రంజాన్ సీజన్‌లో ముస్లిం సోదరులతో సహా వాళ్ళతో కూడా ఈరోజు కూర్చొని రంజాన్ తాలూకా వారి తాలూకా సాంప్రదాయాలన్నీ కూడా పాటిస్తున్నారు. ఆయన చక్కగా నేను హిందూ అని చెప్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముందా ఆయన ఏ పార్టీయో చెప్పడానికి? నిన్న చాలా స్పష్టంగా లోకేష్ గారు తన కుటుంబంతో, తన కొడుకుతో పూజ చేశారు. ఆ లోపల అంటే వీళ్ళు ఎంత నీచ ప్రవృత్తికి దిగిపోయారంటే, ఆ ఫోటోని పూర్తిగా 70 100 ఎక్స్‌పాండ్ చేసి, ఎక్కడేం దొరుకుతాయో చూసి, ఒక చిన్న పిల్లవాడు దేవాంశు తను పుట్టినప్పుడు ఒక శివుడి మీద అభిమానంతో చేసిన ఒక బొమ్మని, ఆ బొమ్మని మేము చూసాం. చాలా క్లియర్‌గా బొమ్మ తాలూకా తలలో నెలవంక, ఆయన కాలికి ఆయన చర్మాన్ని ఆయన చుట్టుకున్న పులి చర్మం అన్ని చక్కగా పెట్టుకున్నాడు. అలాగే ఒక రెడ్ కలర్ క్లే తోని శివలింగం చేశారు. ఆ తల్లిదండ్రుల కంటే లోకేష్ గారికి, బ్రాహ్మణి గారికి తన కుమారుడి మీద ఉన్న ప్రేమతో ఆయనకి దేవుడి మీద భక్తితో ఆ 2 పూజ గదిలో పెట్టుకున్నారు. ఇందులో ఏదన్నా సోషల్ మీడియాలో పెట్టి దాని మీద టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే అసహ్యం వేస్తుందమ్మా. ఈరోజు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి ఒక లిమిట్ గాని, ఒక ఏది ఉండట్లేదు. అంటే ఏదైనా బురద రాయడమే. ఇలాగే ఒకసారి మా సోదరి అనిత కూడా ఇబ్బంది పడ్డారు. ఆమె క్లియర్‌గా ఈరోజు మాకు స్నేహితుల్లోని క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వారి పండగలకి ఇదిగో రేపు రంజాన్. వాళ్ళు మాకు వాళ్ళ తాలూకా చేసే వంటవన్నీ పంపిస్తారు. అలాగే నిన్న ఉగాదికి వాళ్ళకి పులిహోర ఇష్టం కాబట్టి మేము పంపిస్తాం. ఈరోజు స్నేహితుల్లోని వేరే మతస్థులుంటారు. వాళ్ళ దగ్గరికెళ్ళడం తప్పు కాదు గదా! ఈరోజు ఎంత నీచంగా దిగజారిపోయారంటే వీళ్ళు. గతంలో మీకు గుర్తుండే ఉంటది. 2014, 19 ముందు ఈరోజు హోంమంత్రిగా పనిచేస్తున్న సోదరి అనిత గారికి టీటీడీ మెంబర్స్ ఇచ్చారు. ఆ రోజు ఆమె ఏదో ఇంటర్వ్యూలో దానికి ముందు ఇంటర్వ్యూలో నాకు అన్ని మతాల మీద అభిమానం ఉంది. నా బ్యాగ్‌లో భగవద్గీతతో పాటు ఖురాను, బైబిల్ ఉంటుందన్న దాన్ని బయటకు తీసి రెచ్చగొట్టారు. అయితే ఇక్కడ ప్రజలు కూడా ఒకటి ఆలోచించాలి. చేసేది లేక సోషల్ మీడియా ద్వారా కొన్ని కులాల్ని, మతాల్ని రెచ్చగొట్టే రాజకీయమే 2019కి ముందు అధికారంలో రావడానికి వాడాడు. 2019, 24లోని మనందరిని అభివృద్ధి, సంక్షేమ పథకాల నుంచి డైవర్షన్ చేసి వాడాడు. ఈ రోజు అదే వాడుతున్నారు. ఈ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోని హిందూ దేవాలయాల మీద దాడులు జరిగిన విషయం మర్చిపోయామా? ఇదే జగన్ రెడ్డి హయాంలోని కనీసం అమరావతిలోని నేను ఇల్లు కట్టుకున్నాను, అమరావతి రాజధాని చెప్పానన్న వ్యక్తి గెలిచిన వెంటనే మడమ తిప్పి, మాట తిప్పి ఎక్కడ తనకి ఇల్లుందో కూడా అమరావతిని నాశనం చేయడానికి 3 రాజధానులని చెప్పాడు. పోనీ 3 రాజధానులు తనున్న 5 సంవత్సరాలు ఎక్కడైనా ఒక ఇటుకన్నా పెట్టాడా? ప్రజల్ని రెచ్చగొట్టి, సంక్షేమ అభివృద్ధి పథకాలు పక్కన పడేసి, ముఖ్యంగా కులాల్ని, మతాల్ని రెచ్చగొట్టే ఒక నీచ సంస్కృతి వీళ్ళతోనే వచ్చింది. ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాం. కులాలు, మతాలు అందరికీ ఉన్నాయి. ఎవరి కులమన్నా, ఎవరి మతమన్నా వాళ్ళకి అభిమానం ఉంటది. ఇతర కులాలని, మతాల మీద గౌరవం కూడా ఉండాలి. గాని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి నాది మతం అని చెప్పగలడా? ఎందుకు ఈరోజు జనాల్ని కులపరంగా, మతపరంగా రెచ్చగొడుతున్నారు? ఇదే జగన్మోహన్ రెడ్డి 2019కి ముందు ఆయన విశాఖపట్నంలో ఉండే స్వరూపానంద స్వామి దగ్గరికొచ్చి ఆయనలాగా పూజలు చేసి ఆయనది ఏ మతం ఆయన ఏం చేస్తున్నారు? అంటే
ఈ రోజు అభివృద్ధి సంక్షేమాలు వద్దు, రాజకీయాల్లో అధికారంలో రావడానికి ఎవరినన్నా రెచ్చగొట్టడమే. చాలా బాధగా ఉంది. ఈ రోజు రాజకీయాల్లో చాలా జూనియర్‌ని. మా తాతగారి తాలూకు రాజకీయాల్ని విన్నాము. మా తండ్రి తాలూకు రాజకీయాలను చూసాం. చాలా హుందాగా ప్రతిపక్షంలో ఉన్నా, ప్రధాన పక్షంలో ఉన్నా ప్రజల గురించి మాట్లాడే పార్టీల్ని రాజశేఖర్ రెడ్డి గారి హయాం వరకు చూసాం. హ్మ్. అధికారంలోకి వచ్చారా? మీరు ఏం చేస్తున్నారు ప్రజలకని అడిగే ధైర్యంగా దమ్మున్న ప్రతిపక్షం ఉండేది. ప్రతిపక్షం ప్రతి ప్రశ్నలకి అసలు ఆ ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఆ హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇస్తూ దూసుకెళ్లే ప్రధాన పక్షం ఉండేది. అర్ధరాత్రుల వరకు అసెంబ్లీలు జరిగేవి. పోటాపోటీగా ఒక గౌరవమైన, విలువైన, ఆరోగ్యకరమైన రాజకీయాలు ఉండేవి. ద వన్ అండ్ ఓన్లీ వరస్ట్ పొలిటికల్ పార్టీ ఇస్ వైఎస్ఆర్‌సీపీ పార్టీ. నేను అనుభవించాను. 5 సంవత్సరాలు కాదు, ఈ రోజు అనుభవిస్తున్నాను. ఏం చేస్తారు మానసికంగా ఇబ్బంది పెట్టడానికి ఆడపిల్లల్ని నీచాతి నీచంగా, అసభ్యంగా, అశ్లీలంగా ఈ రోజు ఏఐ ఒకటి సృష్టించారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వాటి ద్వారా చేస్తున్నారు. ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏమన్నా చేశాడా? ఒక అమర్ రాజా బ్యాటరీస్ లాంటిది, ఒక కియా లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టి రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఒక అమర్ రాజా బ్యాటరీస్ ఈ రోజు తెలంగాణలో 9,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి టార్చర్ భరించలేక వెళ్ళిపోయారు. పాము సొంత పిల్లల్నో లేకపోతే సొంత బిడ్డనో చంపుతాదంటారు. సొంత రాష్ట్రాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్ళాడు. ఆయనకు కావాల్సింది అధికారం, హోదా. ఎందుకు? ఆయన బెయిల్ మీద ఇంకా కంటిన్యూ అవ్వడానికి, ఆయన రాజకీయంలో ఆయన మీద ఉన్న కేసులు తప్పించుకోవడం తప్పితే రాష్ట్రం మీద ఎటువంటి అభిమానం లేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాదు, అన్ని పార్టీలు చూడండి. గతంలో ఉన్న ఎన్నో మంది పార్టీలు, కాంగ్రెస్ ఉంది, ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎవ్వరు రాష్ట్రానికి ఇంత చెడు చేసే విధంగా, ముఖ్యంగా రాజకీయాలంటే హుందాతనం వదిలేసి ఇంట్లోని మహిళల మీద DNA టెస్టులు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడే నీచ సంస్కృతి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. నిన్న లోకేష్ గారి ఇంట్లో పూజ మీద ఆయన చేయించిన సోషల్ మీడియా ప్రచారం వల్ల ప్రజలకి ఇంకా అర్థం అవ్వాలి ఎలాంటి నీచ నికృష్టమైన మెంటాలిటీ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ. అది ఒక చిన్న శివుడి బొమ్మ. అది ఒక ఆరెంజ్ కలర్ ఆర్ రెడ్ కలర్ క్లేతో చేసిన శివలింగం. దాన్ని స్కాన్ చేసి మరీ పెట్టారు. అంటే అలాంటి వాటికి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం వచ్చేసింది. 24 గంటలు వాళ్ళు బురద పూస్తూనే ఉంటారు. ఆ బురద కడుక్కోవడంతోనే ఈరోజు సమయం అయిపోతే ఎక్కడ ఈ రోజు అభివృద్ధి సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టగలం? ఒక నీచమైన ప్రయత్నం. ఇది ఇప్పుడే కాదు, ముందు ఉంది, గతంలో ఉంది, రేపు ముందు ఉండబోతుంది. అంతకు మించి వైసీపీ తరఫున మనం ఇంకేమీ ఆశించలేమమ్మా. నిజంగా at the కొండను same తవ్వి time, ఒక madam, వెంట్రుక పట్టినట్టున్నాడు. ఒకే రోజు ఏదైతే లోకేష్ గారి పైన, దేవాంష్ గారి పైన టార్గెట్ చేస్తూ ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో, సేమ్ టైం ఉగాది సందర్భంగా ఆయన వేడుకల్లో పార్టిసిపేట్ చేసి పంతులు గారు ప్రదక్షిణలు చేయమంటే చేయరు, తీర్థం తీసుకోమంటే తీసుకోరు, లెంపలు వేసుకోమంటే వేసుకోరు. దీన్ని ఎలా చూడాలంటారు? గతంలో కూడా చూసాం కదా తల్లి. ఈ రోజు చెప్పాం కదా, మనం హిందువులమైన చర్చిలకు కూడా ఫ్రెండ్స్ పిలిస్తే వెళ్తాం. అలాగే మసీదులకి వెళ్ళకపోయిన ఆడపిల్లలు ముస్లిం స్నేహితులు ఇచ్చిన ప్రసాదాలు తింటాం. అంతేగాని మతం మారిపోయామని కాదు. మన మతం మీద అభిమానం ఉండాలి, ఇతర మతం మీద గౌరవం ఉండాలి. తిరుపతికి ఇతర మతాల వాళ్ళు కూడా వచ్చారు. కానీ అక్కడున్న సిగ్నేచర్ చేసి వాళ్ళు చెప్పిన దాని మీద కమిట్మెంట్ అయ్యి, గతంలో అబ్దుల్ కలాం గారు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి సతీమణి, ఆయన కూతురు కూడా, అంత చిన్న పాప కూడా సంతకం పెట్టి డిక్లరేషన్ మీద మేము వేరే మతస్థులమైనా మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉంది, గౌరవం ఉందని వచ్చారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు? అహంభావమా, అహంకారమా? ఈ రోజు మాట్లాడుతున్నారే, గతంలోని మనందరం చూసాం. మనం గుడి దగ్గరికి వెళ్ళడం కాకుండా గుడి చెట్టుని తన ప్రాంగణంలో వేసుకొని హిందూ దేవుళ్ళ మీద తనకి ఎంత తక్కువ భావం ఉందో ప్రజలందరికీ కళ్ళకి కనిపించేలా చూపించాడు కదా. ఈ రోజు ఇంకా ప్రయత్నం చేస్తున్నాడు. హిందువులకు గౌరవం ఇస్తున్నాను, నీకు కావాల్సింది మా దేవుళ్ళ పట్ల గౌరవం, ఇదే కాదు రాష్ట్రం పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదని 5 సంవత్సరాలు నిరూపించుకుంటూనే ఉన్నాం. ఆయనకి ఏమైనా సాంప్రదాయాలు తెలిస్తే కదా. ఈ రోజు ఎవరికో ఒకరికి ప్రజలకి బుట్టలో పెట్టడానికో, ఇంకా ఈ రోజు కూడా 11 సీట్లకి ఓట్లేసిన అమాయక ప్రజలు ఉన్నారో, లేకపోతే 4 ఎంపీలని ఓట్లేసిన అమాయక ప్రజలు ఉన్నారో, వాళ్ళనన్నా నిలబెట్టుకోవడానికి ఇవన్నీ నాటకాలు, డ్రామాలు తప్పితే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఒక హిందూ భక్తురాలుగా అడుగుతున్నాను, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి సతీ సమేతంగా వెళ్ళి తిరుపతికి వెళ్ళి కనీసం నువ్వు దర్శనం చేసుకుంటే ఆ 11% ఓట్లేసిన వాళ్ళని నమ్ముతారు తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన నాటకాల్ని, ఆయన చేసే డ్రామాల్ని నమ్మే రోజులు పోయాయి. అయితే ఇంకా కామెడీ షో జరుగుతా ఉంటది. ఎవరో ఒకరు నమ్మకపోతారా? అంతకు మించి ఆయనకి గౌరవం లేదని గతం అర్థమైంది, ఇప్పుడు అర్థమవుతుంది.
అయితే నిత్యం ఎప్పుడు కూడా నా అక్క చెల్లెమ్మలు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. కానీ తన సొంత చెల్లెల పైన ఆయన ప్రవర్తిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలంటారు? ఇల్లు గెలిచి రచ్చ గెలమంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటు రాష్ట్రాల్ని, అక్క చెల్లెమ్మల్ని, అక్క చెమ్మలో, అక్క చెల్లెమ్మలో ఆయన ఏం మాట్లాడతారో తెలీదు. వాళ్ళని ఆయన మోసం చేశారు. ఇంక సొంత చెల్లి సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. మద్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి మాటిచ్చి వచ్చిన వ్యక్తి, ఆ మద్యపాన నిషేధం చేయకుండా కల్తీ బ్రాండులు తీసుకొచ్చి, అదే అక్క చెల్లెమ్మలు, ఆడబడుచుల మాంగల్యాలతో, తాళిబొట్టులతో వాళ్ళ భర్తల చేత తాగించి ఎంతమంది మరణించారో, ఎంతమంది కిడ్నీలు, లివర్‌లు పోయి ఈరోజు హాస్పిటల్‌లో చావు బతుకుల మంది ఉన్నారో, వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి అక్క చెల్లెమ్మలకి. ఇక ఒక పక్క తోడబుట్టిన చెల్లి, ఒక పక్క చిన్నాన్న కూతురు. నిజంగా తల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన వ్యక్తి. ఈ సందర్భంగా అందరికి తెలిసిందే, గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. జగనన్న విడిచిన రామబాణం అని తన అన్నని జైల్లో పెడితే, ఒక ఆడపిల్ల ఒంటరిగా 16 నెలలు తిరిగి, తిరిగి జనాల్లో తిరిగి తన అన్నని అధికారంలో కూర్చోబెడితే, ఏమ్మా ఒక ఎంపీ పదవో, ఒక ఎమ్మెల్యే పదవో చెల్లికిస్తే ఏమైంది? నీ చెల్లి నీ వెనకాలే ఉంది కదా! గాని ఈర్ష, అసూయ, భయం. ఈరోజు రాష్ట్రంలో ఉండకుండా పక్కన రాష్ట్రంలో ఎందుకుంటున్నాడో ఆ భయాన్ని కూడా ప్రజలు తెలియజేసుకోవాలి. 24 గంటల అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య వచ్చిన చుట్టుపక్క పోలీసులు ఆయన అసెంబ్లీకెళ్ళాలంటే 2 వైపులా ఇనుప రాడ్లు, జనాలు తలుపులు మూసుకోవాలి. అంత భయం. అంటే ఏ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తను ఈరోజు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నారో, ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకు నమ్మకం లేదు. ఓడిపోయిన వెంటనే పక్క రాష్ట్రానికి పారిపోయిన వ్యక్తి, 15 రోజులకి, నెల రోజులకి ఈరోజు ప్రెస్ మీట్లు రావడానికి వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తికి ఆంధ్ర రాష్ట్రం మీద ఎక్కడ నమ్మకం ఉంది? ఇదే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఏడిపించినా, నువ్వు ఆయన ఇంటి మీద డ్రోన్లు తిప్పి ఆ ఇల్లుని మునిగిపోతున్న అబద్ధాలు చెప్పినా ధైర్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నారు. అమరావతి పూర్తయితేనే నేను సొంత ఇల్లు కట్టుకుంటానన్న మాట మీదే ఉన్నారు. ఆయనకి అంత తేడా. ఈరోజు సొంత అక్క చెల్లెలు షర్మిల గారిని రోడ్డు మీద పెట్టారు. ఆమె తాలూకు పుట్టుక గురించి ఈరోజు తెలుగుదేశం లేడీస్‌తో పాటు సొంత తల్లి గురించి నా తండ్రికి పుట్టలేదని నీచాతి నీచమైన రాతలు రాయించారు. అలాగే చిన్నాన్న కూతురు. ఏ చిన్నాన్న కూతురైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా ఆయనకి అనారోగ్యం అయితే పాపం దగ్గరుండి చూసిందో, చిన్నాన్నని చంపేయించిన పార్టీ అని తెలీదమ్మా ఎవరికీ? ఈరోజు వివేకానంద రెడ్డి గారు మరణించారు. అందరికీ ఆ నిజం తెలుసు. ఆ మరణం సహజ మరణం కాదు. గొడ్డలి పోటుతో అతి ఘోరాతి ఘోరంగా ఆయన తల నరికి బాత్రూమ్‌లో పడేశారన్నది వాస్తవం. అందరూ ఫోటోలు చూసాము. ఈ రోజుకి ఆ తాలూకా దొరకట్లేదంటే ఇదంతా ఎవరు చేస్తున్నారో అర్థం చేసుకోలేరా? తండ్రి చనిపోయాడని ఆ కూతురు గత 7 సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది. అంటే న్యాయస్థానాలని విమర్శించకూడదు గానీ, ప్రత్యూష కేసులో 24 సంవత్సరాల తర్వాత న్యాయం దొరికింది. ఈ 24 సంవత్సరాల్లో ఆ సిద్ధార్థ రెడ్డి చనిపోయి ఉంటే ప్రత్యూషకి న్యాయం దొరికేదా? ఎందుకింత లేట్ అవుతుంది? ఈరోజు వివేకానంద రెడ్డి గారి కేసులో సాక్షులుగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు విచిత్రమైన పరిస్థితిలో చనిపోతున్నారు. అయినా ఇంతవరకు ఆ కేసు మీద అటువంటి తీర్పు ఇవ్వటం లేదు. సునీత గారి పోరాటానికి పార్టీలని, రాజకీయాలను పక్కన పెట్టండి. తండ్రులని విపరీతంగా అభిమానించే ప్రతి కూతురు కూడా ఆమె పోరాటానికి మద్దతుగా నిలుస్తుంది. బాధపడుతున్నాం. ఎప్పుడు ఆమెకు న్యాయం జరుగుతుంది? అసలు న్యాయం జరుగుతుందా లేదా? సింపుల్‌గా ఈ కేసును కొట్టేస్తున్నామంటే ఆమె న్యాయానికి అర్థమేముంది? ఆమె పోరాటానికి అర్థమేముందండి? సొంత అక్క చెల్లెల్నే బయటికి పంపించి, తల్లిని ఇంట్లోంచి బయటికి పంపించి, నువ్వు ఈరోజు అక్క చెల్లెమ్మలని గత 5 సంవత్సరాలుగా నువ్వు చేసిన నాటకాలు, డ్రామాలు, అబద్ధాలు కూడా నమ్మి ఈరోజు మరీ అదే మాట మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఒకటుందమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు వినే వాళ్ళని పట్టించుకోరు. తను చెప్పాల్సిన అబద్ధాలని సిగ్గు పడకుండా, సిగ్గు లేకుండా ప్రజలు నమ్మినా, నమ్మకపోయినా ఎవడో ఒకడు ఉంటాడు గదా! నువ్వు 1,00,00,000 మందిలో ఒక్కడైనా నా మాట నమ్మే అమాయకుడు ఉంటాడా? వెర్రివాడు ఉంటాడని అబద్ధాలు చెప్పుకుంటూ పోవడమే ఒక అలవాటుగా పెట్టుకున్నాడు తప్పితే జనాలు నమ్మరని ఆయనకి తెలుసు. అయితే రోజు ఈ కామెడీ షో చూస్తూనే ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోసం ఏ పనైనా చేస్తారు అని చెప్పి చాలా మంది చెప్తుంటారు. ది ఈ ఈ దీనిలో భాగంగానే కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాడు. ఆల్రెడీ చేస్తున్నారు అంటున్నారు. దీన్ని కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతుంది? ఒక నియోజకవర్గ శాసనసభ్యురాలుగా మీరు దీన్ని ఏ విధంగా ఎదుర్కోబోతారు? డెఫినెట్‌గా గత రాజకీయాలకి తేడా ఉంది. మా నాన్నగారు, తాతగారు మొన్నటి వరకు 2019 ముందు వరకు, 14 ముందు వరకు చేసినవి విలువ గల సిద్ధాంతపరంగా ఉన్న రాజకీయాలు. ఈరోజు మైక్ పట్టుకుంటే అవతల వాడిని తిట్టాలి లేదా మేము తిట్టించుకోవాలి. వాళ్ళు బురద రాస్తూనే ఉంటారు. ఆ బురద కడుక్కోవడానికి మేము ప్రయత్నం చేస్తుండాలి. ఇదంతా ఎవరి గురించి? జనాల గురించి. అంటే జనాలకి అర్థం కాదా?
ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జనాలు మన ముందు భవిష్యత్ తరాలు ఒక బలమైన నాయకత్వంతోని ఒక అభివృద్ధి చెందబోయే రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారా? ఎవరినైతే చూసి ఈ రోజు రాష్ట్రానికి కంపెనీలు రావట్లేదో, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రంలో ప్రజలు పిల్లల్ని వేరే దేశాలకు పంపించి మేము కూడా వెనకాల వేరే దేశాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నట్టు అలాంటి రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నారా? దేనికి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నారు? మీ పిల్లలకి భవిష్యత్తు ఉందా? 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఒక కులానికి మధ్య ఏ కులం రాజకీయ నాయకుడిని ఆ కులం రాజకీయ నాయకులతోనే తిట్టడం. అన్ని కులాన్ని రెండుగా విడదీశారు. అన్ని మతాల్ని రెండుగా విడదీశారు. ఆఖరికి సంక్షేమ పథకాల అభివృద్ధి దేవుడెరుగు. ఈ రోజు మా జీతాలు మాకొస్తే చాలు, మా మీద ఎటువంటి ఇబ్బందులు లేకుంటే చాలు అని ఒక అభద్రతా భావంలోకి రాష్ట్రం వెళ్ళిపోయింది. ఇంతకుముందు లేదే. ఈ రోజు మీరు అన్నట్టు కులాలు మతాల్ని రెచ్చగొట్టి ప్రతి దగ్గర ఆయన వల్ల ఇబ్బంది పడని కులం లేదు, ఇబ్బంది పడని మతం లేదు. అయినా అధికారం మాత్రమే ఆయనకు కావాలి. అధికారం ముందు ఆయనకి ఎవ్వరు అవసరం లేదన్నది ఆయన తల్లి నిరూపించింది. ఆయన చెల్లెలు నిరూపిస్తున్నారు. చిన్నాన్న చావుతో నిరూపణ అయింది. చిన్నాన్న కూతురు పోరాటంతో నిరూపమైంది. గత 5 సంవత్సరాలు ఆయన వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి బీసీ, ఎస్టీ, ఓసీ, బ్రాహ్మణ, క్షత్రియ, రాజు అందరి కుటుంబాలు ఒక నందన్ సుబ్బయ్యని నరికి చంపిన, ఒక చంద్రయ్యని నడి రోడ్డు మీద జై జగన్ అనకపోతే పీకకొస్తానన్నా, అక్కని ఏదో అన్నారని అడ్డగించడానికి వెళ్ళిన అమర్నాథ్ గౌడ్ని నడి రోడ్డు మీద సజీవ దహనం చేసిన, మాస్క్ అడిగిన పాపానికి దళితుడైన సుధాకర్ గారిని ఆత్మహత్య చేసుకునేలాగా హత్య చేసిన, 1 కాదు 2 కాదు. అలాగే ఈ రోజు ఎప్పుడు లేని గత 5 సంవత్సరాలు హిందూ దేవాలయాల మీద దాడులు. ఎంత మంది ఈ రోజు రాజకీయాల్లో వాళ్ళు అడగనండి, ఏ పార్టీ వచ్చినా అలా జరిగాయా? శ్రీరాముడి శిరచ్ఛేదం అంటే విజయనగరం దగ్గర ఒక హిందూ భక్తురాలుగా కడుపు తిప్పుతుంది. దేవుడికి ఏంటి కర్మ అని. ఈయన హయాంలోని ఎవ్వడికి రక్షణ లేదని అందరికి అర్థమైంది. అయినా కూడా ఆయన ఎవరు కాపాడుతున్నారో పైవాడికే తెలియాలి, దేవుడికే తెలియాలి. గత ఎన్ని సంవత్సరాలుగా ఇన్ని లక్షల కోట్లలో ఉన్న ఒక ఆర్థిక నేరస్తుడు బయట ఉన్నాడంటే భారతదేశ రాజ్యాంగంలోని న్యాయస్థానాన్ని అడగాలనిపిస్తుంది. ఒక మామూలు వ్యక్తిని బైండ్ ఓవర్ కేసు ఉంటే ఎలక్షన్ ముందు వస్తే లోపలికి పెడుతున్నారమ్మా. మనం ఎన్నికల్లో చూసాం. రౌడీ షీట్లు ఉంటే వాళ్ళని రోజు వారం వచ్చి సంతకాలు పెట్టి పోలీస్ స్టేషన్ లో వెళ్ళాలంటారు. ఏంటి చిన్న చితగా దెబ్బలాట్లు చేసిన వాళ్ళు, చిన్న దొంగలు చేసిన రౌడీ షీటర్స్ ని. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద దొంగ, ఆర్థిక దొంగ, కొన్ని వేల కోట్లేసి కొట్టేది. నేను అనట్లేదు, ఈ రోజు ఆయన మీద ఉన్న కేసులే చెప్తున్నాయి. మరి ఆయనకి ఎందుకు అలాంటి దొరకట్లేదు? గతంలోనే మాట్లాడారు, సీఎం గా ఉన్నాను, నేను కోర్టులకు వెళ్ళలేను అని. సీఎం గా ఉన్నా, పిఎం గా ఉన్నా భారతదేశ రాజ్యాంగంలో న్యాయస్థానానికి అందరూ ఒక్కటే అని మనం చిన్నప్పటి నుంచి చదువుకొని పెరిగాం. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసులో ఎందుకు తప్పుతుంది? ఆయన సీఎం గా దిగిపోయాక ఈ 21 నెలల కాలంలో ఒక్కరోజు ఈయన న్యాయస్థానానికి టైం ఇచ్చి వెళ్ళి వచ్చాడు. ఇది సాధారణ పౌరులు కూడా ఈ బెనిఫిట్ మీరు ఇస్తారా? న్యాయస్థానాలు ఇస్తారా? ఒక ఆర్థిక ఉగ్రవాదికి, ఆర్థిక దొంగకి మీరు అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నారే, మరి మామూలు దొంగ, మామూలు దగ్గర చిన్న రౌడీ షీటర్స్ కి ఎందుకు ఇవ్వట్లేదు? ఏంటి తేడా? సీఎం గా చేస్తే ఆయనకి వదిలేస్తారా? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి అధికారం కావాల్సింది బ్రతికున్న నాళ్ళు అధికారం చూపించి ఆయన మీద ఉన్న కేసులు ముందుకు నడవకుండా చనిపోయినంత వరకు కూడా ఆయన బయట ప్రశాంతంగా ఉండడానికి బాధ అనిపిస్తుంది. మా భవిష్యత్ తరాలకి ఇలాంటి వాడు ఉంటే ఈ రోజు మేము రాజకీయాల్లో ఉంటాము, రేపు ఉంటాము, ఎల్లుండి ఉంటాము, తర్వాత ఉండకపోవచ్చు. కానీ ఇలాంటి ఆర్థిక నేరస్తుడు సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్న వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉంటే భవిష్యత్తు తరాలకి, ఆంధ్ర రాష్ట్రానికి భద్రత లేదు. అది తలుచుకుంటే భయం వేస్తుంది. ఎప్పుడు మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో 5 సంవత్సరాలు మనం ఏదైతే మిస్ అయ్యామో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాం. కానీ ఎక్కడో ఒక భయం, మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి అనే ఒక ఆర్థిక నేరస్తుడు వస్తాడా? ఆ భయాన్ని సమూలంగా తీసేయలేకపోతున్నాం. ఎందుకు తీసేయలేకపోతున్నాం? ఆయన మీద అన్ని కేసులున్నా ఆయన ఎందుకు ఈ రోజు కోర్టులకి అటెండ్ అవ్వట్లేదు? ఆయన బెయిల్ ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లేదు అన్న ప్రశ్న ఈ రోజు విక్రమార్క బేతాళ ప్రశ్న లాగా ఉంది. దానికి సమాధానం ఎవరు చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, జ్యుడిషియరియా? ఎందుకు ఎవ్వరికి ఇవన్నీ ఫెసిలిటీస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు? లాలూ ప్రసాద్ యాదవ్ అనే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి గడ్డి స్కామ్ లో లోపలికి వెళ్ళాడు. చాలా మంది వెళ్ళారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి వెళ్ళారు. ఎంతో మంది నాయకులు వెళ్ళారు. కానీ ఎందుకు ఈ రోజు కవిత గారిని జైల్లో పెట్టారు? ఒక ఆప్ ముఖ్యమంత్రిగా చేసిన కేజ్రీవాల్ ని లోపల పెట్టారు. వై నాట్ జగన్?
ఈ సమాధానం కరెక్ట్ గా ప్రజలకు చెప్పకపోతే జగన్మోహన్ రెడ్డి బ్రతికున్నంత కాలం అలాంటి వ్యక్తి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారేమో అభద్రతా భావంతో ఇంకా భయంతోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మా.